వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఈ 3వ దశలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3752 మంది సర్పంచ్ స్థానాలకు 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు 80% పైగా పోలింగ్ నమోదైంది. కాసేపటి క్రితమే ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలుత వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్న అధికారులు వార్డుల లెక్కింపు పూర్తి కాగానే సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్ ఫలితం తేలిన తరువాత నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేస్తారు. సాయంత్రంలోపు మెజారిటీ గ్రామాలలో కొత్త పాలకవర్గాలు కొలువు తీరనున్నాయి. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసినట్లు తెలుస్తుంది? ఎంతవరకు ఓటింగ్ పర్సెంట్ నమోదైనట్లు తెలుస్తుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రిషికేష్? లక్ష్మి, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత పంచాయతీ ఎన్నికలు తుది దశ కూడా చెప్పొచ్చు. 80% పైగా పోలింగ్ శాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి తమ తీర్పును బ్యాలెట్ పేపర్లు నిక్షిప్తం చేసినటువంటి పరిస్థితి. 80% పైగా చాలా భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. పట్టణాల కంటే అర్బన్ కంటే కూడా పల్లెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటరు చైతన్యం అనేది ఈ 3 విడతల్లో 80%, 82%కు పైగా పోలింగ్ నమోదవడం అనేటువంటి ఈ గణాంకాలు చెప్తా ఉంటాయి. మొత్తంగా 4157 స్థానాలకు 3వ విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా ఇందులో 394 ఇప్పటికే ఏకగ్రీవమైనాయి. ఈ రోజు 3752 స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ సాగింది. చెదురుముదురు ఘటనల మినహా పెద్దగా ఇలాంటి ఘటనలు జరగలేదు. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే జగిత్యాల్లో 78% పోలింగ్ నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా 70% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ లో అత్యధికంగా 85% పోలింగ్ నమోదైంది. పెద్దపల్లికి సంబంధించి కూడా 83% పోలింగ్ నమోదైంది. అంటే పూర్తిగా పోలింగ్ అనేటువంటిది పూర్తయింది. లంచ్ తర్వాత ఇప్పటికే చాలా ప్రాంతాలలో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొదటగా వార్డు మెంబర్ల యొక్క అంటే ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ స్థానానికి సంబంధించినటువంటి ఓట్లను లెక్కించి ఆ తర్వాత ఉప సర్పంచ్ను కూడా వారి సమక్షంలోనే నిర్ణయించి తుది ఫలితాన్ని ఇచ్చేస్తారు. సాయంత్రం కల్లా కొన్ని స్థానాల్లో మేజర్ గ్రామ పంచాయతీలలో రాత్రి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.